ప్రభాస్ హీరోగా ప్రస్తుతానికి 'మార్చి' దర్శకత్వంలో 'ధీరాజా సాబ్' అనే టైటిల్‌తో ఒక సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా ఒక హారర్ కామెడీ నేపథ్యంలో సాగుతుంది. ప్రభాస్‌కి ఇలాంటి జానర్ సినిమా చేయడం ఇదే మొదటిసారి. దీంతో అభిమానులు 'మారుతి' ఈ సినిమాని ఎలా డీల్ చేస్తున్నాడనే అంశం మీద చాలా టెన్షన్‌తో ఉన్నారు. ఇక ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది. కానీ పలుసార్లు పలు కారణాలతో వాయిదా పడింది. ఈ ఏడాది ఏప్రిల్ 10వ తేదీన సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా అప్పుడు కూడా రిలీజ్ కావడం కష్టమేనని తెలుస్తుంది. ప్రభాస్ ప్రస్తుతానికి హను రాఘవపూడి దర్శకత్వంలో 'ఫౌజీ' అనే పేరుతో ఉన్న ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ కారణంగా 'రాజాసాబ్' లేట్ అవుతున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే సినిమాని సెప్టెంబర్ చివరి వారానికి వాయిదా వేసే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దసరా హాలిడే సీజన్‌కి ముందు వస్తున్న వీక్ కావడంతో ఆ టైం సినిమాకి బాగా కలిసి వస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. మారుతి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మాళవిక మోహనంతో పాటు నిధి అగర్వాల్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా గురించి మరొక క్రేజీ న్యూస్ టాలీవుడ్ సినీ వర్గాల్లో వినిపిస్తుంది. అదేంటంటే 'ధీరాజా సాబ్' మూవీకి సీక్వెల్ కూడా ఉంటుందని, పార్ట్ 2 కూడా సినిమా చివర్లో అనౌన్స్ చేస్తారంటూ ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపించడంతో చాలా మంది షాక్ అయిపోతున్నారు. ఎందుకంటే 'ధీరాజా సాబ్' మూవీకి సంబంధించి సీక్వెల్ కూడా ఉంటుందని ఇప్పటి వరకైతే అఫీషియల్‌గా మేకర్స్ అనౌన్స్ చేయలేదు. సినీ వర్గాల్లో మాత్రం 'ధీరాజా సాబ్' మూవీకి పార్ట్ 2 కూడా ఉంటుందని లీకులు అవ్వడంతో ఇది నిజమేనా లేక రూమరా అని కన్‌ఫ్యూజన్‌లో పడ్డారు ప్రభాస్ అభిమానులు. 'పుష్ప' సీక్వెల్‌గా వచ్చిన 'పుష్ప 2' సినిమాకి ఎలా అయితే చివర్లో 'పుష్ప 3' కూడా ఉంటుందని సుకుమార్ సడన్ ట్విస్ట్ ఇచ్చారో, 'ది రాజా సాబ్' మేకర్స్ కూడా సినిమా విడుదల చివర్లో దీనికి సీక్వెల్ ఉంటుందని అభిమానులకు ట్విస్ట్ ఇస్తారా అంటూ మాట్లాడుకుంటున్నారు. మరి 'ది రాజా సాబ్' మూవీకి నిజంగానే సీక్వెల్ ఉందా? డైరెక్టర్ మారుతి 'ది రాజా సాబ్' మూవీకి పార్ట్ 2 చేసే యోచనలో ఉన్నారా అనేది తెలియాల్సి ఉంది. ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం 'ది రాజా సాబ్', 'ఫౌజీ' వంటి 2 సినిమాలలో వర్క్ చేస్తున్నారు. ఇక ఈ ఏడాది చివర్లో 'స్పిరిట్' సినిమాలో కూడా జాయిన్ అవుతాడని తెలుస్తుంది. అలాగే వచ్చే ఏడాది 'కల్కి 2', 'సలార్ 2' సినిమా షూటింగ్స్‌లో పాల్గొనబోతున్నారని తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఇప్పటికే 'ది రాజా సాబ్' సీక్వెల్ గురించి వస్తున్న వార్తలపై చిత్ర యూనిట్ స్పందించాలని ప్రభాస్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. హారర్ కాన్సెప్ట్ కావడం, మరీ ముఖ్యంగా భయపెట్టే ఎలిమెంట్స్‌ను హైలైట్ చేయాలంటే గ్రాఫిక్స్ ప్రాముఖ్యత పెరుగుతుంది. అందుకే మేకర్స్ ఎలాంటి రాజీ లేకుండా పనిచేస్తున్నారని టాక్. తన గత సినిమాలన్నీ వేగంగా పూర్తి చేసే మారుతి ఈసారి ప్రభాస్ ప్రాజెక్ట్ కావడంతో అనుకున్న టైంలో సినిమా కంప్లీట్ చేయలేకపోతున్నాడట. ప్రభాస్ కెరీర్‌లో హారర్, కామెడీ జోనర్‌లో ఇదే ఫస్ట్ మూవీ కావడం, భారీ వీఎఫ్ఎక్స్ పనులు ఉండడంతో మారుతి కూడా క్వాలిటీ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడని తెలుస్తుంది. ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని గట్టిగా కొట్టండి.